అల్లుడు మొత్తం సెటప్ చేసేసా. ఎంత మంది అయినా రాని మన వాళ్ళు నరికి అవతల పారేస్తారు. మన వాళ్ళకి ఫోన్ చేయి. వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దొరికారో లేదో కనుక్కో. హలో అన్నా, దొరికారా? ఎక్కడ వెతకాలన్నా? ఎక్కడ వెతికినా దొరకలేదు. ఏమైనా చేయండి, వస్తే వాడు అన్న వదిలితోనే రండి. ఇంకా దొరకలేదా? దొరకరల్లుడు, వాళ్ళు జాదు నాకుంటారు, ఎప్పుడో జంప్ అయిపోయి ఉంటారు. అన్నా మిమ్మల్ని గెలవడానికి ఎవరో ముగ్గురు వచ్చిండ్రన్నా. ఈ ఊళ్ళో మనల్ని గెలవడానికి ఎవరు వస్తారా? సరే రమ్మని చూద్దాం. ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటా. నమస్కారం సార్, నా పేరు చెప్పవాళ్ళ. అల్లుడు వీడియా కిట్టుగాడు అన్న. ఎరా మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే. మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చెమ్కీలు ఏం లేవు సార్. మీ వాళ్ళు ఎదురిగితే చంపేస్తారేమని భయం, అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్క గారి దగ్గరికి వచ్చాం. నమ్మొద్దలుడు, ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకు ఎంతకాలం చెప్పలా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు. మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షా ఎక్కటం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేవని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్. బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికొస్తాడు, చంపేయండి. మీ పెళ్ళి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం, మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీడు తమ్ముడిని నమ్మావు, ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం. నాయనా ఏదో రూలు పడి సావండి. మా తెంగర్ నాయాళ్ళు మీకోసం రోడ్ల మీద తిరుగుతుంటారుగా, ఎడక సావమని చెబుతా. రే అరే మన బాబీ గారే, ఎవరో బాయ్ అనుకున్నాను. అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంజని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో. మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నేను చెప్పను. నిజంగానండి. ఒట్టు? మీ మీద ఒట్టు. నా మీద ఒట్టా? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. 5వ నెంబర్ గదిలో ఉన్నట్టుంది, నాకు తెలియదు. తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేసావా? తిన్నా అన్నా, తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేది. పిల్లోడికి దిష్టే వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫు మనువు చేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరేయటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లోపలికి వెళ్తారేమిటి? క్షమించండి అమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మధ్యస్థిమితం తప్పినట్టయింది.
బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా పెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో అయింది. మందులు ఇప్పించా తగ్గలేదు. ఆ సాములోర్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇవ్వ తెచ్చి రాస్తే కుడికాలు కదులుతుందట. నడుస్తున్నాడేసి సాధనకు కాస్త నైవే. అంతేకాదు ఆ సుబ్బమ్మ కూతురు పెళ్ళి 10 ఏళ్ళైనా పిల్లా తాత లేరు కదా. ఆ సాములోరు ఈ బూది ఇవ్వగానే నెల తప్పిందట. అయితే దేవుడనమాట. అవునమ్మా. తప్పకుండా బాబు, తప్పకుండా. దీర్ఘ సుమంగళీ భవ. కృష్ణార్పణం. బిడ్డ, ఎంతకాలము నుండి నీకు ఈ దురవస్థ? 3 సంవత్సరాలైంది స్వామి. 3 వత్సరములు కాదమ్మా, 3 జన్మలుగా వెంటాడుతున్నది ఈ దురదృష్టము. స్వామి, మళ్ళీ జన్మకైనా మంగళకరమైన బ్రతుకుంటుందంటారా? ఈ రాత్రి తపస్సమాధిలో భగవంతునితో ఈ విషయమై చర్చిస్తాం. స్వామి, వేళ భగవంతుణ్ణి ఒప్పించి అనుమతి తెప్పించి సర్వమంగళ మంత్రం ఉపదేశిస్తాం. తమదే స్వామి. ఇష్టాఫల సిద్ధిరస్తు. సెలవు స్వామి. రామ. వీడేంటి కోర్టులో కదా ఉండాలి? ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట, పనిలో చేరడానికి వచ్చాను. పనా? ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెల జీతం ఇస్తున్నానుగా నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తిరెక్కి డాన్స్ చెయ్యి. జాగా సరిపోదు. అయితే బయటకెళ్ళి డాన్స్ చెయ్యి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్. నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? ఇదిగో 25,000. మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు, లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా, ఏ గోడౌన్లోంచి తెచ్చావరా నువ్వురా? నెంబరు 27. తప్పండి తప్పండి తప్పండి. రండి సార్, రండి సార్. అసలు జరుగుతుంది ఏంటంటే అక్కర్లేదు, మ్యాటర్ వీడు ఆల్రెడీ పోస్ట్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే, ఎంతమంది ఉంటారు సార్? 1000 మంది ఉంటారు. 1000 × 25,000 2,50,00,000. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1వ తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,00,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంకా లెగడం. ఆర్ యు హ్యాపీ? నమస్కారం. చేతులు పుంటెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా? లారీ టైర్? కార్ టైరా? ఎంత ఉంటుంది? 3,000 ఉంటుంది. 3,000? 500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా? ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే, వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం టైరా.
ఎవడ్రా నువ్వు? పోలీసు వాడిని పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ ఉన్నాడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా? నేను అంటాను ముందు స్టేషన్ నువ్వు అంటావేమిట్రా? ఎవరు అక్కడ చెప్పుకో. స్టేషన్ ముందు స్టేషన్ వచ్చి నేను చెప్పుకున్నా. అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పా. మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. కూర్చుని చెప్పు. నేను కూర్చోలేగారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి అయ్యారు. ఏం వినయం, ఏం విధేయత. దీని మీద కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైలెట్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ వడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైలెట్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప? ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ గా? అవునండి, ఎందుకంటే నాకు బాల్యస్మృతులు గుర్తొచ్చి టైరాయిడ్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మై. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాయిడ్ ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశారు. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్. ఒక దొంగ మాట విని పోలీసు మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తాడు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా, టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. బోడా ఏంట లుక్కు ఇరగదీస్తా. అది శేషయ్య. ఎవరు నువ్వు? దొంగని. దొంగ ఎందుకు వచ్చావు? దొంగ ఎందుకు వస్తాడో నీ పెళ్ళానికి చెప్పు. డబ్బు కోసం వచ్చుంటాడు. ఎప్పుడు తెల్లాలి ఇచ్చే. నీ దగ్గరే ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర లేవు. నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. సిగ్గులేదు. ఇంటికి పెద్దవాడివి, నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదా? ఉంది బాబు. మా ఆవిడ కనకతో చెప్పారా, ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఆ టికెట్ తీసేసుకుంటే ఆ 1,00,000 నాకు వస్తాయి. ఈ ముసిల్దాన్ని నేను చంపేస్తాను. మరి ఆ ₹1,00,000 50,000 నాకు ఇస్తావా? మొత్తానికి ఆదిశాసే మనవడు అనిపించావురా. దర్దాలు అనిపించావా? ఒక్క ఏడాది కాలేజీలో చదివేసరికి ఎంత ముదిరిపోయావురా. తాతయ్యకి నీ మీద ఎంత ప్రేమతో చూపించడానికి ఈ నాటకం ఆడానమ్మా. ఏమయ్యా, నేను ఎప్పుడు చస్తానా? ఆ 1,00,000 ఎప్పుడు మింగుదావా అని చూస్తున్నావా? అమ్మా అమ్మా వదిలే. ఎందుకు వచ్చావురా? నువ్వు మనీ ఆడ పంపించలేదు, వచ్చేసాను. మొన్నగా పంపించావు. ఏలేవు. అసలు నాన్నే బతికుంటే ఇలా అనేవారా? తండ్రి లేని కొడుకుని, ఫాదర్ లేని సన్నుని, పితాజీ లేని బేటాని. అరే రే 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 రే, ఎన్ని భాషలు నేర్చావురా? అమ్మమ్మ, ఎంత ఎక్కువ డబ్బిస్తే అన్ని భాషలు నేర్చుకుంటానే. అమ్మ ప్లీజ్ అమ్మమ్మ, అమ్మకి రికమెండ్ చేయవే. ప్లీజ్ అమ్మ, రికమెండ్ చేయవే. పోనీలే ఇచ్చేవే. పోనీలే ఇచ్చే. స్వప్నేంటి ఈ బాత్రూంలోకి వెళ్ళింది?
ఈగ దొరికింది. ఇక మందు పాత్ర వెతుకుతా. మనకి డౌటే రాదు. డౌట్ వస్తే ఇక డౌటే లేదు. దొంగ రండి రండి, లక్ష్మీకాంతం గారు రండి. దొంగ ఈ దుప్పట్లో ఉన్నాడు. మీరు వెంటనే వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. ఇది మా సంచిగాడి గొంతులా ఉంది. సంటి ఎక్కడ ఉన్నారా? దుప్పట్లో నీకు ఇదే పోయే కాలం రా. అది కాదక్క, మరే నేను చెప్తాను. మేమిద్దరం పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి చూసి దొంగండి అంది. ఇవరు வந்து உங்க பிரதரா? అవునమ్మా. என்னங்க இங்க வாங்க. ఏమిటి బాబు, ఏమంటోంది? సాయంత్రం తను స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తున్నాడంట. అబద్ధం, పచ్చబద్ధం. నేను చూడలా. ఒట్టక్కాయ నీ మీద ఒట్టు. నీ మొహం మండ. ఈ పాడుపుతో నీకెప్పుడు నుంచి వచ్చాయిరా? నిన్ను అలా చూడడం తప్పు కదా. తప్పే. నేను అప్పుడు చూడలేదు కానీ ఇందా చూసా. మొత్తం చూసావన్నమాట. ఇంత వంటలని పని చేస్తావా? ఆ పిల్లలు మంచిగా వదిలేశాడు. అదే ఇంకోళ్ళైతే అయిపోయింది. వార్నింగ్ ఇచ్చి వదిలేండి. నమస్తే. అలాగే పద. రండి తీసురండి. మీరు గుర్రం ఎక్కాల్సిందే, సారీ చేయాల్సిందే. అయ్యో, నాకు స్కూటర్ ఎక్కడమే తప్ప గుర్రం ఎక్కడ రాదు. రోజు గంట సేపైనా గుర్ర స్వారీ చేయిందే నీకు టైం పాస్ అవదు. ఈ రోజు ఇలా మొండికేస్తున్నావేంటి? బావాలేదు, బాదం గీరు లేదు. ఒక గంట సేపు నా వల్ల కాదు. అలాగే అంటారు చిన్నరాజా. ఎక్కించండి. బావా కమాన్ చల్. గుర్రం వెళ్ళింది, గుర్రం మీద మనిషి వెళ్ళాడు. గుర్రం డెఫినెట్ గా వస్తుంది. మనిషి సంగతి చెప్పలేమయ్యో. ఆనందం గారు సరిగ్గా చూడండి. సరిగ్గానే చూస్తున్నానయ్యా. అరే చిన్నరాజే. ఊరుకండే. చిన్నరాజా గారు అయితే గుర్రాన్ని చాలా స్టైల్ గా తోలుతాడు. ఈయనటి ఓ గంతులో ఇస్తున్నాడు. అయ్యో, మీరెవరు? మేము ఎవరా? ఏమండి, మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? గుర్రం కాళ్ళ కట్టబడి చిన్నరాజా కింద పడేస్తారా? చిన్నరాజా చిన్నరాజా అయితే ఇలా పడ్డా. ఈ మధ్య ఇలా లేటెస్ట్ గా పట్టడం ప్రాక్టీస్ చేశారన్నమాట. ఆయన్ని పడేసినందుకు మిమ్మల్ని షూట్ చేసి చేస్తారు. బావా బావా వద్దు బావా, వాళ్ళని షూట్ చేయదు బావా. షూట్ చేస్తారు బాబు. మామూలు ఏదో తెలియచేశారు. నువ్వు వచ్చే బావా. అవును బావా, నువ్వు వచ్చే బావా, వచ్చే. తమ్ముడు గారు, ఏమిటి సర్ప్రైజ్? వీడు చిన్నరాజా కాదు, అయినా చిన్నరాజా లాగానే కనపడుతున్నాడు. షేపు చిన్నరాజాదే, కానీ స్టైల్ మాత్రం చిన్నరాజాది కాదు. సీనియర్ విలన్ గా వీడు చిన్నరాజా అవునో కాదో తేల్చడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. చిన్నరాజా మిలిటరీ వాడు గనక వాడికి రోజు రాత్రి 2 పెగ్గలు రమ్ము తాగే అలవాటు ఉంది. అర్థమైంది. వాడు రమ్ము తాగితే చిన్నరాజా, తాకపోతే డూప్లికేట్ రాజా. ఏం కావాలి బాబు? వెంటనే షాప్ ఖాళీ చేయి. అదేంటి బాబు, ఎందుకు ఖాళీ చేయాలి? ఎక్కువ మాట్లాడుకో, ముందు ఖాళీ చేయి. ఖాళీ చేయకపోతే అన్న మూడు మారుద్ది. నీ మాడు పగులుద్ది. ఎవరు బాబు మీ అన్న? సీనన్న, గుండు సూది సీనన్న. సీనన్న ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా ఉంటానా? ఒక్క శనం, ఒక్క పచ్చిమిరపకాయ లేకుండా ఖాళీ చేసి పారేస్తాను. అదేంటయ్యా, వాళ్ళు ఖాళీ చేయమనగానే చేసేయడమేనా? అమ్మారు తెలిస్తే ఏమని అంటారేమో. ఓరి పిచ్చి మొఖమా, ఇక చూడు మన దశ ఎలా తిరగబోతోందో. పట్టు పట్టు.
అదేంట్రా వీళ్ళు ఖాళీ చేయమనగానే చేసేస్తున్నారు. ఓహో నువ్వు కొత్త కదా మనసులో ఉంచుకో. బయటికి బొక్కిందో అన్న గుండు సుత్తో చంపేస్తాడు. చచ్చా చెప్పను. అన్నది అదో టైపు. ఆయనకి రాజమండ్రిలో 600 ఎకరాల పొలం ఉంది. దాదాగిరి అంటే సోకు. ఆయన డబ్బులు ఎదిరిచ్చి మరీ బిల్డప్ ఇచ్చుకుంటాడు. అందుక ఆ మేనేజర్ ఊరికే రైలు పేరు చెప్తూ వారానికి 2 సార్లు మాయమవుతాడు. అక్కడ ఆయన ఎకరం 2 ఎకరాలు అమ్ముతుంటాడు. ఆ డబ్బు తెచ్చి ఇలా ఇస్తుంటాడు. పద పద అన్నకు డౌట్ వస్తుంది. Gabba gabba hot, beep beep, gabba gabba hot, beep beep beep, da 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 low.